తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధి సోకిన వ్యక్తి ఉన్నారంటే కేటీఆర్ మాత్రమే. అరే ప్రతిసారి దిగిపో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగిపో. గత 3 కింద కేసీఆర్ని దిగిపోమన్నాడు అనుకుంటున్నాడు ఈ కేటీఆర్ గారు. మిమ్మల్ని దింపింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మర్చిపోతున్నారా? అమాంతం వచ్చినటువంటి వ్యవస్థ కాదు ముఖ్యమంత్రి సీట్ ఇది. ముందు మీ నాన్నని అడగండి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడగండి. కల్వకుంట్ల తారక రామారావు గారు నాన్న దిగిపో, నాన్న దిగిపో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని దిగిపో దిగిపో అని మాట్లాడి, ప్రతిరోజు ఉదయం మాట్లాడి, అదే మాటని ప్రెస్ ముందుకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగిపో దిగిపో అంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ అరాచకాలని భరించలేక, మీ దుర్మార్గాలని సహించలేక, మీ కుటుంబ రాజకీయాలకు విరక్తి చెంది మిమ్మల్ని దింపేశారని చెప్పి మీరు మర్చిపోతున్నారు. 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో కూర్చొని ఉన్నందుకే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తెలంగాణ ప్రజలు, ప్రజల్లో ఉన్నందుకు, ప్రజాపాలన చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వచ్చే 20 ఏళ్ల వరకు, వచ్చే 20 ఏళ్ల దాకా ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రతిసారి ఏడుపు, ప్రతిసారి ఏడుపు. 2014 నుంచి 2018 దాకా, 2018 నుంచి 2023 దాకా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఇంటర్ బోర్డు సంబంధించినటువంటి పత్రిక మన పరీక్ష లీకేజీలు కానివ్వండి, 10th పరీక్ష పత్రాల్లో లీకేజ్ కానివ్వండి, దిశ సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, ఈ ప్రతి వ్యవహారంలో అప్పుడు చెప్పాల్సింది మీ నాన్నగారికి మీరు దిగిపో 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 అని చెప్పి. అప్పటిలోని లోరు ప్రజాపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదరణ చూసి ఓర్వలేక పొద్దున పూట మీ నాన్నగారితో పంచాయతీ పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ నెల 27 తారీఖు ఆయనని అనౌన్స్ చేయని చెప్పి ఇబ్బంది పెడుతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావు మాత్రమే. పగటి కళ్ళకు అంటున్నాడు, రేవంత్ రెడ్డి గారి కాలి గోటి కూడా సరిపోదు ఈ కేటీఆర్. ఫామ్ హౌస్లో ఉన్నందుకు మీ నాన్నగారిని, గెస్ట్ హౌస్లో ఉన్నందుకు మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు దింపివేశారు అని చెప్పి మర్చిపోతున్నారా? మీకు మతి భ్రమించిందా? లేకుంటే మైండ్ ఏమైనా దొబ్బిందా? లేకుంటే అధికారం పోయినటువంటి అసహనం ఏర్పడిందా? లేకపోతే మీ బావగారి పైన, మీ చెల్లెలి గారి పైన రాజకీయ కక్షతో ఉన్నటువంటి వ్యవహారంగా కనబడతా ఉంది మాకు. కేటీఆర్ గారికి పోటీ ఉన్నది హరీష్ రావుతో, కవితతో. రేవంత్ రెడ్డి గారి పోటీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పి తపన పడుతూ ప్రతిరోజు ఒక శ్రామికునిగా, ఒక కార్మికునిగా శ్రమ చేస్తున్నాడు
శ్రమిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ఇదే ఆలోచన ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక మామూలు మనిషిగా ప్రజా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రజాపాలనని ఇంకా వచ్చే 20 ఏళ్ళు దాకా ఇదే విధంగా పరిపాలించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది. ఫామ్ హౌస్లో ఉన్న మీకే 10 ఏళ్ళు ఇస్తే, ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కేసీఆర్ గారికి 10 ఏళ్ళు ఇస్తే, ప్రజాపాలనలో ప్రజల పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చే 2 దశాబ్దాలు ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మర్చిపోకండి బీఆర్ఎస్ నాయకులారా, యనుమల రేవంత్ రెడ్డి అనే పేరు మీకు చాలా ఏళ్ళు యాదుంటది. యనుమల రేవంత్ రెడ్డి గారు అనే పేరు మీకు చాలా ఏళ్ళు యాదుంటది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు యనుమల రేవంత్ రెడ్డి గారిని వచ్చే 20 ఏళ్ళు దాకా ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. వారి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ ప్రజల యొక్క కోరిక ఇది. నాన్నగారు దిగిపోగానే కొడుకొక్కనికే ఇది గవర్నమెంట్ జాబ్ కాదు. కేటీఆర్ గారు కల్వకుంట్ల కేసీఆర్ గారు దిగిపోగానే అమాక్రపై కూర్చోనికే ఇది కారుణ నియామకం కాదు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పక్షంతో ఎన్నికైతేనే వచ్చే ముఖ్యమంత్రి సీట్ ఇది. కల్లబొల్లి మాట్లాడి చిల్లర మాటలు మాట్లాడి మీ చిల్లర వ్యక్తులతో చిల్లర పోస్టింగ్ చేస్తే భయపడే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి యొక్క శక్తి. రేవంత్ రెడ్డి ఒక శక్తి. నీలాంటి చిల్లర కొడుకులు చిల్లర మాటలు మాట్లాడితే కూడా పట్టించుకునే స్థితిలో ఆయన లేరు. ఆయన ముందున్న లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రప్రథమ స్థానంలో పెట్టడమే యనుమల రేవంత్ రెడ్డి గారి లక్ష్యం, యనుమల రేవంత్ రెడ్డి గారి ధ్యేయం. ముఖ్యమంత్రిగా వచ్చే 20 ఏళ్ళు ఆయనే ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. ఆ విషయం తెలుసుకొని ప్రతిరోజు ఈ అయ్య కొడుకుల కొట్లాట, బావబామదుల కొట్లాట, అన్నా చెల్లెల కొట్లాట, మీ కుటుంబ కొట్లాటని తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కొట్లాటగా చూపించకండి. మీరు కొట్లాడుకోండి. ఆ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరో కొట్లాడుకోండి, ఆ బీఆర్ఎస్ పక్ష నేత ఎవరో కొట్లాడుకోండి, ఆ బీఆర్ఎస్ కొట్లాడుకోండి మీరే. ఆ హరీష్ రావు అవుతాడా, ఆ కేటీఆర్ అవుతాడా, ఆ కవిత అవుతారా, లేకుంటే కేసీఆరే ఉంటాడా, లేకుంటే వీళ్ళందరినీ పక్కకు నెట్టి సంతోష్రావు వస్తాడా అని చెప్పి మాకు ఎలాంటి అవసరం మాకు లేదు. మాకు ఎలాంటి దానిపైన ఎలాంటి కోరిక కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వచ్చే 2 దశాబ్దాలు ఆయననే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విషయం తెలిసినటువంటి కల్వకుంట్ల కుటుంబం కుట్రల్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించారు. ఇది కల్వకుంట్ల కాదు, ఇది కల్వ కుట్రల కుటుంబము. ఇది కల్వ కుట్రల కుటుంబము. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడినా, నిజాన్ని ఎంత దాచినా, యనుమల రేవంత్ రెడ్డి గారి గాలి కోటికి కూడా మీ కుటుంబం సరిపోదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎన్ని మాట్లాడతారు? కవిత పైన కేటీఆర్ మాట్లాడతాడు, కేసీఆర్ కోసం కేటీఆర్ మాట్లాడతారు. మీ కుటుంబం మాట్లాడుకుంటే మీ ఇంట్లో మాట్లాడుకోండి, మీరు అనుకున్నటువంటి మీ ఫామ్ హౌస్లో మాట్లాడుకోండి, లేకపోతే మీ గెస్ట్ హౌస్లో మాట్లాడుకోండి. మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. మీరు చేస్తున్నటువంటి
ఉత్సవాల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో, అదే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల్లో కొంత అపోహ ఉంది. అది మీరు తెలియవచ్చండి, మీరు తీయండి. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. అదేవిధంగా 2022లో బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఇంతకీ మీరు చేసినటువంటి ఉత్సవాలు టీఆర్ఎస్ పార్టీకా బీఆర్ఎస్ పార్టీకా అని చెప్పి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీరు అనుకుంటున్నట్టు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లోనే సందేహాలు కోకొల్లుగా ఉన్నాయి. ఆ కోకొల్లు ఉన్న సందేహాలు తీర్చాల్సిన బాధ్యత అది మీది. ప్రతిరోజు కూర్చొని, నిన్న చూసి ఒక వీడియో చూశాను, కేసీఆర్ గారు కూర్చుంటారు, వాళ్ళ ముందు అందరికి ఇట్లా పట్టుకోండి, ఫోల్ ఓవర్ హ్యాండ్స్, ప్రిన్సిపల్ చెప్తున్నట్టు ఇట్లా కూర్చొని మంచిగా అందరూ. ఇంకా దాసోహమేనా? ఇంకా గులాంగిరేనా? ఇంకా బానిసత్వమేనా? బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, నిన్న చూసిన వీడియో చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తూ ఉంది. ఇంకా మీరు మారండి, దొరగారికి గులాంగిరి చేయడం మానండి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, దేశ అధ్యక్షుడిగా హరీష్ రావు ఉంటారా, కవిత గారు ఉంటారా, సంతోష్ రావు ఉంటారా, లేకుంటే కేటీఆర్ ఉంటారా, కేసీఆర్ ఉంటారా, ఆ నిర్ణయం మీరు తీసుకోండి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చిల్లరమలగా మాట్లాడితే కల్వకుంట్ల తారక రామారావు గారు ముందు మీ ముల్కీ సర్టిఫికేట్ తీసుకురండి, ఆ తర్వాత మీరు తెలంగాణ వాస్తవ్యులా కాదా అని చెప్పి మేము తేలుస్తాం. కల్వకుంట్ల తారక రామారావు గారి ముల్కీ సర్టిఫికేట్ అంటే ఆయన చదువుకున్న సర్టిఫికేట్లు 10th క్లాసు, 5th క్లాసు, ఇంటరు, డిగ్రీ, వారి యొక్క చదువుకున్నటువంటి స్థలాల పరంగా వారి యొక్క రాష్ట్రాల యొక్క నిర్ధారణ ఉంటుంది. కాబట్టి ఇట్లా మాట్లాడితే అసలు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ వ్యక్తే కాదు.